ఎలా స్టార్ట్ అయింది అసలు జర్నీ? లేటెస్ట్‌గా మీ మూవీ ఒకటి రిలీజ్ అయింది. అవును. ఈసారైనా. సో, హ్మ్. అందులో చాలా డిఫరెంట్ గెటప్ అనిపించింది. లైక్ టీచర్ రోల్ కదా! అవునండి. ఆ యాహ్! స్పెక్స్, ఆ సారీ ఇప్పటికి హ్మ్. చాలా డిఫరెంట్ ఉన్నారు. ఎలా యాహ్! వచ్చింది అసలు ఆ మూవీలో ఛాన్స్? అది నేనొకసారి ఒక ఆడిషన్‌కెళ్ళానండి. 'కమిటీ కుర్రాళ్ళు' ఆడిషన్‌కెళ్ళాను. ఆ ఓకే. మూవీ ఆడిషన్‌కెళ్తే ఆ మూవీ ఆడిషన్‌లో నన్ను చూసిన ఒక అతను, హుహు. తను ఆహ్, ఐ థింక్ తను అక్కడ వర్క్ చేస్తున్నారో ఐ డోంట్ నో. లైక్ అక్కడ ఎవరో చూసి ఓకే. వాళ్ళ ఫ్రెండ్ తనకి చెప్తే ఓకే. విప్లవ్ కాంటాక్టెడ్ మీ. హుహు. విప్లవ్ ఆ మూవీకి డైరెక్టర్, హీరో అంతా తనే ప్రొడ్యూసర్. హ్మ్. సో, అలా తను నాకు స్టోరీ నరేట్ చేయడము, ఆ హ్మ్. తర్వాత జర్నీలో ఒక 2, 3 టైమ్స్ మీట్ అయ్యాక, ఓకే. క్యారెక్టర్ నేను ఓకే అనుకున్నాక ఐ సెడ్ ఓకే. అలా స్టార్ట్ అయింది. ఓకే. హ్మ్. గెటప్ వరకొస్తే అది విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ బ్యాక్‌డ్రాప్. స్టోరీ. అండ్ హ్మ్. అందులో క్యారెక్టర్ ఏంటంటే విలేజ్‌లో ఒక స్కూల్ స్కూల్ టీచర్ టీచర్. అమ్మాయి. అవును. సో, హ్మ్. హీరో లవ్ ఇంట్రెస్ట్. సో, అక్కడి నుంచి అందువల్ల ఆ స్పెక్స్ కానీ, తను స్టూడియస్ ఉంటది. యాంబిషియస్ ఉంటది. హ్మ్. దానికోసమని ఆ గెటప్. హ్మ్. ఓకే. సో, అంటే స్టోరీని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు హ్మ్. బేసిక్‌గా అంటే హీరో చూస్తారా? లేకపోతే డైరెక్టర్‌ని చూస్తారా? లేకపోతే స్టోరీని చూస్తారా? ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారు? సో, ఇప్పుడు అంటే బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాను కాబట్టి అండి, డెఫినెట్‌లీ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఎంతవరకు యాడ్ చేయడానికి దాంట్లో స్కోప్ ఉంది. హ్మ్. దానివల్ల ఏమన్నా నేను నేర్చుకోగలుగుతానా? అంటే అదేమన్నా ఆల్సో డెఫినెట్‌గా కెరియర్‌కి యూజ్ అవుతుందా? అన్ని హ్మ్. రకాల యాస్పెక్ట్స్ చూసుకొనే హ్మ్. ఓకే చేశాను. అంటే ఓకే. ఇప్పుడేంటంటే స్టార్టింగ్ స్టేజ్‌లో మోర్ లైక్ ఆపర్చునిటీస్ అండి. అంటే మనకేమొస్తున్నాయి? హ్మ్. ఆపర్చునిటీ రావడమే పెద్ద విషయం విషయం. స్టార్టింగ్‌లో. అవును. సో, వచ్చిన దాంట్లో గూడా మళ్ళీ వచ్చినవన్నీ చేయకుండా ఓకే. సూట్ అవుతుందా? లేదా? హ్మ్. మనం అది చేయగలమా? సో, ఇయన్నీ చూసుకొని నేను ఓకే అనుకుంటున్నాను. హ్మ్. ఓకే. సో, బిఫోర్ మూవీస్ మీరు షార్ట్ ఫిల్మ్స్ కొన్ని ఆ! చేశారు గదా! చేశాను. సో, అంటే ఏంటి ప్యాషనా? లేకపోతే ఏంటి ఏ బేస్ మీద అసలు రావడం జరిగింది? ఇంట్రెస్ట్ ఉండిందండి. కాకపోతే భయం ఉండింది లోపల. ఇది మనకు సెట్ అయ్యే ఫీల్డా కాదా? కాలేజ్‌లో ఉన్నప్పుడు గూడా జనరల్‌గా కాలేజ్‌లో షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ ఉంటారు గదా! హ్మ్. అందరూ. హ్మ్. సీనియర్స్ కానీ వాళ్ళు అవును. అడిగేవాళ్ళనమాట. ఓకే. అప్పుడేంటంటే లేదు లేదు చదువుకోవాలి, జాబ్ చేయాలి. ఇదే నేను సినిమాలు ఇదంతా అలా ఉండేది. ఓకే. బట్ అలా అడగడం చాలామంది అడిగారు. ఒకసారి హ్మ్. ధైర్యం చేసి సరే చేద్దాం, ఒకటి చేసి చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తే హ్మ్. ఐ లైక్ ద ప్రాసెస్. అనిపిచ్చింది హ్మ్. యాక్టింగ్‌లో. బికాజ్ మనం వేరే క్యారెక్టర్ లివ్ చేస్తాం. ఇఫ్ యూ హ్మ్. వాంట్ టు బి ఎ డాక్టర్, యూ కెన్ బి ఎ డాక్టర్ ఫర్ సమ్ టైమ్. ఇఫ్ యూ వాంట్ టు బి సంథింగ్ ఎల్స్ అది మనం అవును. రియల్ లైఫ్‌లో చేయలేము. చేయలేము. అదే ఎగ్జాక్ట్‌లీ. యాక్టింగ్‌లో వాళ్ళ మేనరిజమ్స్ వాళ్ళలాగా కొంచెం సేపు థింక్ చేయడం అనేది చాలా క్రేజీగా అనిపించింది. అండ్ హ్మ్. లైక్ ఎక్స్‌ప్లోరింగ్ ఎ న్యూ పర్సన్ ఇన్ యూ అనేది హ్మ్. నాకనిపించింది. ఓకే. ఆ ప్రాసెస్ నచ్చి అండ్ దెన్ ఐ స్టార్టెడ్ ఓకే. బావుంది. ట్రై హ్మ్. చేద్దాం అని చెప్పి అలా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఓకే. ఆఫ్టర్ దట్ థియేటర్ జాయిన్ అయ్యాను. హ్మ్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్‌తో. లైక్ హ్మ్. స్టేజ్ డ్రామాస్ అవి ఓకే. చేశానన్నమాట. ఈసారైనా మూవీకి ముందు కొన్ని స్టేజ్ డ్రామాస్ చేశాను. ఓకే. యాహ్! దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఓకే. అంటే షార్ట్ ఫిల్మ్ జర్నీకి, మూవీ జర్నీకి హ్మ్. ఎట్లా కంపారబుల్ ఎలా అనిపిచ్చింది? కంపారబుల్ అంటే అండి డెఫినిట్‌గా షార్ట్ ఫిల్మ్స్ చేయడం అనేది యూజ్ అవుతుంది ఎవరికైనా. హ్మ్. అంటే కెమెరా యాంగిల్స్ కావచ్చు, లైక్ బాడీ లాంగ్వేజ్ ఎట్లా చేయాలి కెమెరా పెట్టినప్పుడు. సో, హ్మ్. ఆ చిన్న బేసిక్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత మూవీకెళ్ళడం అనేది చాలా మంచి థింగ్. ఓకే. ఎందుకంటే టైమ్ వేస్ట్ ఎక్కువ అవ్వదు. హ్మ్. డైరెక్టర్‌కి కూడా ఈజీ ఉంటది. హ్మ్. డైలాగ్స్ ఎలా చెప్పాలి, వాయిస్‌లో హైస్ అండ్ లోస్ ఇయన్నీ గూడా మనకు కొంచెం ప్రాక్టీస్‌తో ఈజీ అవుతుంది. ఓకే. యాహ్! అది హెల్ప్ అయింది నాకు చాలా షార్ట్ హ్మ్. ఫిల్మ్స్ చేయడం వల్ల. ఓకే. సో, ఇంకా అప్‌కమింగ్ ఇప్పుడేంటి ప్రెజెంట్? అప్‌కమింగ్ అంటే నేను ఇంకొక మూవీ చేశానండి. అది గూడా ఇండిపెండెంట్ ఫిల్ము. ఓహ్! అది పోస్ట్ ప్రొడక్షన్ ఫేజ్‌లో ఉంది. హ్మ్. దానికింకా దానికి ఫైనల్ స్టేజ్ రాలేదు. సో, దే ఆర్ స్టిల్ ట్రైయింగ్ అనమాట. ఓకే. సాంగ్స్, మ్యూజిక్ ఇవన్నీ ఓకే. చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. అంటే యాహ్! ఏ జోనర్ అంటే ఎక్కువ ఇష్టం? నాకు యాక్చువల్లీ థ్రిల్లర్ ఇష్టమండి. ఓహ్! లైక్ ఓకే. థ్రిల్లర్ కొంచెం ఇంటెన్స్ టైప్. హ్మ్. బట్ నేను ఇప్పటివరకు చేసిన ఫస్ట్ 2 అయితే మాత్రం లవ్ స్టోరీసే. లవ్ లైక్ స్టోరీ. రామ్ కామ్ టైప్ చేశాను. హ్మ్. థ్రిల్లర్ గాని, సంథింగ్ లైక్ ఇన్వెస్టిగేషన్ అలాంటివి నాకు బాగా ఓకే. చూస్తాం గూడా గదా! ఎక్కువ అవును. అలాంటివి. అంటే లేడీ యాహ్! ఓరియెంటెడ్ అట్లా ఏమైనా లేడీ ఓరియెంటెడ్ అయినా కూడా ఓకే. లేడీ ఓరియెంటెడ్‌గా ఇంకా చాలా ఎక్స్‌పీరియన్స్ చూడ గావాలని నాకనిపిస్తుంది. నా ఫీలింగ్. బట్ ఆహ్, థ్రిల్లర్ ఈజ్ మై ఫేవరెట్ జానర్. హ్మ్. అండ్ హారర్ అయితే కొంచెం నాకే భయము. కొన్ని హారర్ స్టోరీస్ వచ్చినా గూడా ఓకే. అది కొంచెం వాళ్ళు స్టోరీ చెప్తున్నప్పుడే భయపడి తర్వాత చేస్తానండి అన్న సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఎందుకని? నాకు కొంచెం భయం హారర్ మూవీస్ అంటే ఫస్ట్ ఓహ్! నుంచి. సెట్‌లో అందరూ ఉంటారు కదా! స్టిల్ నేను చూడలేదండి. యూ డోంట్ బిలీవ్ నేను ఇప్పటిదాకా ఒక్క హారర్ సినిమా చూడలేదు. ఒకసారి 'చంద్రముఖి' వాస్ మై లాస్ట్ హారర్. అది హారర్ అనొద్దు. మీరు 'చంద్రముఖికి' భయపడ్డారంటే కష్టమే. 'చంద్రముఖి'కే నేను ఒక 2 నెలలు భయపడ్డానండి నిద్రపోవడానికి. ఇంకా అప్పటి తర్వాత నేను అసలు ఇప్పటిదాకా చూడలేదు ఏ హారర్ మూవీ. ఓకే. యాహ్! కొన్ని మూవీస్
థియేటర్‌కెళ్ళి లైట్‌గా హారర్ టచ్ ఉంటే వచ్చేస్తదండి మధ్యలో లేచి. అంత భయం. సో, డెఫినెట్‌గా మీతో హ్మ్. హారర్ మూవీ అయితే ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్ కాల్ చేశారు. హ్మ్. అసలు ది బెస్ట్ అనమాట. ఇంక అసల ఆ మూవీ చేస్తే మీరు ఇంక ఓ రేంజ్‌లో ఉంటారు అని చెప్పినా కూడా చేయరా? అప్పుడు నేనొక 10 హారర్ సినిమాలు రోజు చూసి భయం పోగొట్టుకొని అప్పుడు చేస్తానండి. అంటే డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీ. బట్ అదొకటి ఉంది లోపల ఒక ఇన్హిబిషన్ ఉంది. హ్మ్. అదెప్పుడు పోతదో తెలీదు. ఓకే. సో, ప్రెజెంట్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడు మన తెలుగు అమ్మాయిలు చాలా మంది వస్తున్నారు. యెస్. సో, అలాగే వాళ్ళకి మంచి మంచి ఛాన్సెస్ కూడా హ్మ్. వస్తున్నాయి గదా! సో, హ్మ్. అసలు దీనిపై నీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే వెన్ ఐ వాస్ గ్రోయింగ్ అప్ లైక్ కాలేజ్ టైమ్‌లో అప్పుడు తెలుగు హీరోయిన్స్ చాలా తక్కువండి. లైక్ హ్మ్. మనమందరము నార్త్ హీరోయిన్స్‌ని గాని లేకపోతే మోస్ట్‌లీ అప్పుడప్పుడు అవును. మలయాళం హీరోయిన్స్‌ని చూసి గ్రో అయిన వాళ్ళమే. హ్మ్. సో, ఎప్పుడు గూడా మైండ్‌కి రాలేదన్నమాట. ఒక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీకొస్తే వాళ్ళని హ్మ్. చూసి మనకదొక డ్రీమ్ ఉంటది. ఓకే. మనం గూడా రావచ్చు రావచ్చు. అని. అవును. బట్ నౌ దట్ ఇట్స్ చేంజ్డ్ అ లాట్ అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు టీనేజర్స్ కానీ ఎవరైనా గూడా వాళ్ళకి కరెక్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే. హ్మ్. తెలుగు అమ్మాయిలొచ్చారు. మనం గూడా ఈ పాత్ చూజ్ జేసుకోవచ్చు. నౌ ఇట్స్ బికమ్ ఈజీ ఫర్ దెమ్ ఆల్సో అని. హ్మ్. చాలా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. కొంతమంది నేను కొన్ని చోట్ల ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు డైరెక్టర్స్ పర్టిక్యులర్‌లీ వాంట్ తెలుగు గర్ల్స్. ఓకే. వాళ్ళకేంటంటే గోదావరి యాస ఉన్న అమ్మాయి అవును. కావాలి. మేము మళ్ళీ హ్మ్. వాళ్ళకి ఫస్ట్ నుంచి నేర్పించకుండా నేర్పించలేం. అవును. ఆల్రెడీ వాళ్ళలో ఇన్‌బిల్ట్ ఆ క్యారెక్టర్ ఉంటే మాకు ఈజీ అవుతుంది. ఇంకా అవును. దాన్ని ట్యూన్ జేయొచ్చు క్యారెక్టర్‌ని ఎందుకంటే ఇప్పుడు అన్నట్టు. చాలా మూవీస్ డిపెండ్స్ ఆన్ స్లాంగ్స్. స్లాంగ్స్ ఉన్నాయి చాలా వరకు. చాలా వరకు కూడా. అవును. మీరు చూస్తే ఈ మధ్య చిత్తూరు చిత్తూరు స్లాంగ్ స్లాంగు. చాలా అవును. పాపులర్ ఆ అయింది. మధ్యంతా మనకు తెలంగాణ స్లాంగు. తెలంగాణ ఇప్పుడు చిత్తూరు స్లాంగు. కొన్ని ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో మన సంక్రాంతికొస్తున్న మూవీ సంక్రాంతి కూడా తీసుకుంటే మళ్ళీ ఆంధ్ర రాజమండ్రి స్లాంగ్ స్లాంగ్ అంతా వచ్చేసింది. కూడాను. సో, తెలుగు రావడం బీయింగ్ ఎ తెలుగు గర్ల్ ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న ట్రెండ్‌లో అడ్వాంటేజ్ అనే చెప్తానండి నేను. లైక్ హ్మ్. మోర్ దాన్ 2, 3 లాంగ్వేజెస్ వస్తే కూడా ఇంకా అడ్వాంటేజ్. కొంతమంది తెలుగు, తమిళ్, మలయాళం 3 మాట్లాడగలరు. అది హ్మ్. మోస్ట్‌లీ సౌత్ ఇండియన్ హీరోయిన్స్‌కి గాని, అమ్మాయిలకి గాని ఇప్పుడు మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది నా ఒపీనియన్. ఓకే. యాహ్! అంటే ఎక్స్‌ప్రెషన్స్ అనేవి హ్మ్. మోర్ ఇంపార్టెంట్ హ్మ్. యాక్టింగ్‌లో అనేవి. సో, స్లాంగ్ తెలిస్తే అది ఇంకా ఈజీ ఈజీ అవుతుంది. అవుతుంది. ఎందుకంటే హ్మ్. మనకొక లాంగ్వేజ్ వచ్చినప్పుడు మనం ఒక స్టోరీని అర్థం చేసుకొని ఎక్స్‌ప్రెషన్స్ హ్మ్. ఇవ్వడానికి, లాంగ్వేజ్ రానప్పుడు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెన్స్ ఐ థింక్ ఉంటుంది. నేను రీసెంట్‌గా అనిల్ రావిపూడి గారు చెప్పడం కూడా విన్నాను. హ్మ్. అంటే ఎక్స్‌ప్రెషన్ వచ్చినప్పుడు లాంగ్వేజ్ అర్థమైనప్పుడు తెలిసినప్పుడు అవునవును. ఎక్స్‌ప్రెషన్ అనేది చాలా ఫైన్‌గా, హ్మ్. చాలా యాప్ట్‌గా యాప్ట్‌గా ఉంటది అని ఉంటుంది. చెప్పి దట్స్ వెరీ ఎందుకంటే ట్రూ. ఇప్పుడు మనకి హ్మ్. 'ఐశ్వర్య రాజేష్' గారిది సాంగ్ చాలా హిట్ అయింది. యాహ్! యాహ్! అప్పుడు చెప్పారు అనిల్ రావిపూడి. లిప్ హ్మ్. మూవ్‌మెంట్ అనేది అసలు ఆమె పాడుతుందా అన్నట్టు హ్మ్. అనిపించింది కదా! యాహ్! అది ఇంపార్టెంట్. అంటే హ్మ్. నమ్మడానికి చాలా చూడ్డానికి గూడా చాలా రియాలిటిక్‌గా ఉంటుంది. రియలిస్టిక్‌గా ఉంటది. ఓకే. సో, ఎలా అనిపించింది ఫస్ట్ మూవీ చేస్తున్నప్పుడు, ఫస్ట్ షాట్ చేస్తున్నప్పుడు హ్మ్. హౌ డు యూ ఫీల్? ఆ! నర్వస్ ఉండిందండి డెఫినెట్‌గా. అంటే ఫస్ట్ థింగ్ నాకు మైండ్‌లోకొచ్చింది. ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేయగలనా లేదా? హ్మ్. ఆ కాన్ఫిడెన్స్. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఏముందండి జస్ట్ ఒక 2, 3 డేస్ తీస్తారు. హ్మ్. అయిపోతుంది. హ్మ్. ఫుల్ లెంగ్త్ ఎప్పుడైనా చేసేటప్పుడు ఆ క్యారెక్టర్‌లో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలి. అవును. ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించాలి. హ్మ్. చిన్న చిన్న మేనరిజమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్ టీచర్ అనుకోండి. హ్మ్. తను బుక్స్ ఎలా పట్టుకుంటది? ఓకే. వాకింగ్ ఎలా ఉంటది? ఓకే. ఆహ్, బోర్డ్ మీద ఏదైనా రాసేటప్పుడు రాస్తది. ఎలా ఉంటది? హ్మ్. కూర్చోవడం ఎలా కూర్చుంది? మన టీచర్స్ ఎలా హ్మ్. జనరల్‌గా టేబుల్ మీద ఇట్లా లీన్ అయ్యి ఇట్లా హ్మ్. స్కేల్ పట్టుకొని స్కే అలా చిన్న చిన్నవి. సో, ఓకే. ఇవన్నీ గూడా ఆలోచించి హ్మ్. ఫుల్ లెంగ్త్ చేసేటప్పుడు చిన్నదానికి గూడా చెయ్యాలి. బట్ హ్మ్. ఫుల్ లెంగ్త్ ఏంటంటే ఎక్కువ రోజులు ఆ క్యారెక్టర్‌లో ఉండడము. ఓకే. అండ్ దట్ టూ ఆ ఎమోషన్ గ్రాఫ్ నేను తీసుకెళ్ళగలనా లేదా? హ్మ్. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. ఈ ఒక ఫుల్ లెంగ్త్ అంటే మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. హ్యాపీ, సాడ్, హ్మ్. కోపం ఇవన్నీ. సో, అది కొంచెం ఛాలెంజింగ్ అనిపిచ్చింది ఫస్ట్ టైమ్ చేసినప్పుడు. బట్ ఇట్స్ లైక్ అగైన్ ప్రాక్టీస్ అండి. సెకండ్ మూవీకి కొంచెం ఈజీ అయింది. ఓకే. ఆ గ్రాఫ్ అనేది. ఇట్స్ ఎ గుడ్ ఎక్స్‌పీరియన్స్ యాక్టింగ్ వైస్ అయితే. హ్మ్. టీమ్ అండ్ ఆల్ సపోర్టివ్ ఉన్నారు. హ్మ్. అది గూడా మంచి ప్లస్ అయింది. ఓకే. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్‌లో అవ్వడం వల్ల కొంచెం ఒక హోమ్‌లీ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల గూడా హ్మ్. ఈజీ అయిందనమాట. ఓకే. యాహ్!